వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ అబ్బాయిది నర్మదానగరం. నన్ను ఫస్ట్ నర్మదానగరం నుంచి పెళ్లి చేశారు. నన్ను పెళ్ళి అయిన కాడి నుంచి కూడా ఈ అబ్బాయి చాలా బాగా టార్చర్ చేసిండు. నువ్వు అబ్బాయికి ఉండొద్దు, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు డివోర్స్ ఇచ్చాయని ఫస్ట్ నుంచి కూడా అదే టార్చర్ చేసిండు. నేను ఇవ్వను అని నేనంటే నేను చచ్చిపోతాను, నువ్వు ఇవ్వకపోతే అని బాగా బ్లాక్మెయిల్ చేసిండు. అటు కూడా ప్రాబ్లమ్స్ ఉన్న బట్టి నేను డివోర్స్ ఇచ్చాను సార్. డివోర్స్ అయిన నెక్స్ట్ డేనే వచ్చి నాకు ఈ పసుపు తాడు కట్టాడు సార్. ఆయన ఈ పసుపు తాడు కట్టాడు. మరి కట్టావుగా ఇంటికి తీసుకెళ్ళు అంటే లేదు ఇక్కడే ఉంచుతాం, మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను, నిన్ను కట్టాగా నీకు ఆ నమ్మకం లేదా, మా అమ్మ మీద ఒట్టు మా నాన్న మీద ఒట్టు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదని మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళు ఇట్లా బాగా టార్చర్ చేస్తున్నారు, వాళ్ళు బాగా తిడుతున్నారు, నేను ఎక్కడ చచ్చిపోతాను నువ్వు అక్కడ చచ్చిపో అనే మాట అన్నారు సార్. సంవత్సరం సార్ డివోర్స్ అయ్యి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు కానీ 2 నెలల కింద సార్ ఇది కట్టింది కూడా. వాళ్ళతో చెప్తున్నాడు అంట సార్ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు అంట. ఇప్పుడు వాళ్ళ బలవంతం మీద చెప్తున్నాడు. మరి నాకైతే ఎప్పుడు ఇన్నిసార్లు కాల్ చేసి చెప్తుండు నేను చచ్చిపోతా మాధవి నువ్వు లేకపోతే అని నాకు చెప్తుండు. మరి ఆ మాట నువ్వు అంటే ఇష్టం లేదు మాధవి అని చెప్పాలి కదా సార్. నాకు ఎట్లా చెప్తుండు, వాళ్ళ పేరెంట్స్తో అట్లా చెప్తుండు. ఆయన నేను ఎక్కడ చచ్చిపోతాను అన్నాడు, అందుకే నేను చచ్చిపోదామని మరి తెచ్చుకున్నాను. ఆయన లేకుండా నేను బ్రతికేం చేశాను సార్. మందు డబ్బా పార్సీ బాటిల్ సార్, ఇందులో కలుపు మందు కలిపాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.